ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఇది 28th టైం సార్, ప్రతిసారి కూడా మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది అని చెప్పి కొన్ని లోక్సభ ఎన్నికల తర్వాత నాయకుల పెర్ఫార్మెన్స్ చూసి ఇస్తారా అనే చర్చ కూడా జరిగింది సార్. కానీ ఏడాది కాలంగా 6 బెర్త్స్ ఖాళీగా ఉన్నాయి. అంటే టెన్యూర్ 5 years, ఈ 5 ఏళ్ల కాలంలో 1/5 టెన్యూర్ 6 బెర్తులు లేకుండా ఖాళీగా ఉండడాన్ని ఏ రకంగా చూడాలి? ఎందుకు కాంగ్రెస్ అధిష్టానం 6 మంత్రి పదవుల్ని కేటాయించడానికి ఇన్నాళ్ళు తాత్సారం చేసింది అంటే ఏం చెప్తారు? అంటే మీరు అన్నట్లు డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడింది. వాస్తవంగా ప్రభుత్వం ఏర్పడిన within months లోక్సభ ఎన్నికలు వచ్చాయి. అందువల్ల లోక్సభ ఎన్నికలకు ముందు మంత్రివర్గ విస్తరణ, మంత్రివర్గాన్ని పూర్తి చేశామనుకోండి, సహజంగానే అసంతృప్తులు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. దానికన్నా ఖాళీ పెడితే కాంపిటేటివ్ స్పిరిట్తో నాయకులు పనిచేస్తారు. సో లోక్సభ ఎలక్షన్ల పర్ఫార్మెన్స్ ఆధారంగా మంత్రుల్ని ఎంపిక చేయవచ్చు అని ఒక ఆ వ్యూహాన్ని అనుసరించారు. సహజం అది. ఎందుకంటే మంత్రి పదవులు ఇచ్చేది ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ మెరిట్, ఈజ్ బేస్డ్ ఆన్ పొలిటికల్ పర్ఫార్మెన్స్. మీకు మెరిట్ ఆధారంగా మంత్రులు ఇక్కడ నియమించబడరు. మెరిట్ ఆధారంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంపిక చేయరు. మెరిట్ కన్నా అల్టిమేట్లీ దేర్ పొలిటికల్ పర్ఫార్మెన్స్ ఏంటి అని. సో అందువల్ల అదొక అంచనా ముందు ఉండే. కానీ మే తర్వాత కూడా ఇప్పటికి దాదాపు ఇంకొక 6 నెలలు అయిపోయింది. ఎందుకు ఖాళీ పెడుతున్నారు అంటే దిర్ ఇస్ నో ఆన్సర్ టు ఇట్. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది అంగీకారం కూడా కాదు. ఎందుకంటే పార్లమెంటరీ డెమోక్రసీలో ఒకప్పుడు అసలు అన్లిమిటెడ్గా మంత్రి పదవులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రాజ్యాంగంలో సవరణ చేసి 15% ఆఫ్ అసెంబ్లీ స్ట్రెంత్ను మించకూడదు అని ఒక కండిషన్ పెట్టారు. నిజంగానే ఆ కండిషన్ ఉండకపోతే ఈ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడైపోయేది? 40 మందికి ఇచ్చేవాళ్ళు, 60 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 40 మంది మంత్రులు అయ్యేవాళ్ళు, అయిపోయేది. కానీ ఎప్పుడైతే కండిషన్ పెట్టారో ఆస్పిరెంట్స్ ఎక్కువయ్యారు, అవకాశాలు తక్కువన్నాయి. ఇది మొదటి కారణం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా 10 ఏళ్ళు పవర్ లేదు. 10 ఏళ్ళు పవర్ లేకుండా తెలంగాణ వచ్చాక మొదటిసారి పవర్ వచ్చింది. సో 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న నేతల సంఖ్య ఎక్కువ ఉంది. అందులో మొదటి కారణం ఇది. అంటే ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉండి అవకాశాలు తక్కువ ఉన్నప్పుడు ఎవరిని ఎంపిక చేయాలనేటప్పుడు కాంపిటేటివ్ లాబింగ్ నడుస్తూనే ఉంటుంది. రెండవది ఏంటంటే పార్టీలో ఉండేటువంటి రకరకాల పుల్స్ అండ్ ప్రెషర్స్, గ్రూప్స్ ఏదైనా అనుకోండి. ఇప్పుడు ఒక జిల్లా నుంచి ఎవరికి ఇవ్వాలి అని, ఆ జిల్లాలో ఒక నాయకుడికి ఎవరు క్యాండిడేట్ ఉంటారు, ఇంకో నాయకుడికి ఇంకో క్యాండిడేట్ ఉంటారు. ఈ నాయకుడి క్యాండిడేట్కి ఇస్తే ఆ నాయకుడి కోపం. అందువల్ల కాంగ్రెస్లో ఉండే పుల్స్ అండ్ ప్రెషర్స్ రీత్యా ఒక అంగీకారానికి రాలేకపోవడం, ఇది రెండవ ఫ్యాక్టర్. సహజంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం మాటను, అంతర్గత కుమ్ములాటలు. అంతర్గత కుమ్ములాట లేని పార్టీ లేదండి, అది వేరే అంశం. ఇక్కడ మనకు కేబినెట్ విస్తరణ, అంతర్గత కుమ్ములాటలు ఉన్న చోట కూడా కేబినెట్ విస్తరణ జరిగింది కదా సార్. అంటే ఉన్నవి 6 బెర్తులు, సభలు ఎక్కువ ఉన్నారు, అసంతృప్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి లేట్ చేసి ఉండవచ్చు. అదే కదా నేను చెప్పినప్పుడు, నేను చెప్పిందని మీరు రిపీట్ చేశారు. నేను చెప్పింది కూడా అదే. ఫస్ట్ ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నారు, అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఇది మొదటి పాయింట్, నేను చెప్పింది అదే. రెండవది ఏంటంటే కాంపిటేటివ్ లీడర్షిప్, నాయకులు, వారికి ఉండే పుల్స్ అండ్ ప్రెషర్స్, అది రెండవ ఫ్యాక్టర్. అంటే పార్టీలో గ్రూపులు ఉంటాయి కనుక. కానీ అంతర్గత కుమ్ములాటల వల్లనే మంత్రివర్గ విస్తరణ జరగకుంటే ఉండదు. చాలా చోట్ల అంతర్గత కుమ్ములాట ఉన్నా మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, జరగకుండా ఎందుకు ఉంటుంది? ఇది రెండవది. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మీకు ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎలక్టోరల్ మ్యాండేట్ యొక్క స్వభావం కూడా ఇది కారణమవుతుంది. కాంగ్రెస్కి వచ్చిన ఎలక్టోరల్ మ్యాండేట్ని అబ్జర్వ్ చేస్తే కొన్ని జిల్లాల్లోమో కాంగ్రెస్ స్వీప్ 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒక్క ప్రాంతం ఖమ్మం, వరంగల్, నల్గొండ, ఇందులో కాంగ్రెస్ ఒక రకంగా క్లీన్ స్వీప్ చేసింది, హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఉంది ఇక్కడ. రెండవ ప్రాంతము ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్, ఈ ప్రాంతం. సో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి మిక్స్డ్ రిజల్ట్ వచ్చింది, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఈ ప్రాంతంలో. సో థర్డ్ ప్రాంతం హైదరాబాద్.
ఇక్కడ కాంగ్రెస్కి అసలు రిజల్టే రాలే. సో ఈ నార్మల్గా ఏంటంటే ఒక ప్రభుత్వం మంత్రివర్గం అనేది అన్ని జిల్లాలు సాధ్యమైనంత మేరకు అన్ని కులాలు, అన్ని జిల్లాలు సాధ్యం కాదు ఎందుకంటే 33 జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో, ఉన్నాయి 18 పోస్టులు, కనీసం ఉమ్మడి జిల్లాలన్నా 10 జిల్లాలు. సో అందువల్ల ఇక్కడ ఈ జాగ్రఫీ అంటే కాంగ్రెస్కి వచ్చిన ఎలక్టోరల్ మ్యాండేట్ జాగ్రఫీలో కూడా తేడా ఉంది. సో అందువల్ల ఈ జాగ్రఫీలో తేడా ఉన్నప్పుడు ఫస్ట్ రౌండ్లో ఇచ్చిన మంత్రి పదవులు ఈ జాగ్రఫీ కానీ డెమోగ్రఫీ అంటే కులాన్ని కానీ ప్రాంతాన్ని జిల్లా కానీ అనేది పరిగణలోకి తీసుకోకుండా సెలెక్ట్ అయిన వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొని బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, శ్రీధర బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, వీళ్ళెవరు కూడా దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ పర్టిక్యులర్ జూపల్లి కృష్ణారావు ఈ ప్రాంతము ఈ కులమని చూసి ఇవ్వలేదు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెయిట్ రీత్యా వాళ్ళు వచ్చేసారు. ఇక్కడ నుంచి రావాలి అనుకున్నప్పుడు ఈ బ్యాలెన్సింగ్ చేయాల్సి ఉంటుంది. జిల్లాల మధ్య బ్యాలెన్సింగ్ చేసుకోవాలి, కులాల మధ్య బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఆ చేసుకునే క్రమంలో పార్టీ మ్యాండేట్లో ఉన్నటువంటి ఈ అంతరం, ఇప్పుడు హైదరాబాద్ నుంచి పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. సో మీ కోర్ హైదరాబాద్ నుంచి సో మరి ఎలా ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎలక్టోరల్ మ్యాండేట్లోని జాగ్రఫీ డెమోగ్రఫీలో ఉన్నటువంటి యునిక్నెస్ కూడా ఒక కారణం. ఇది మూడో కారణం. నాలుగో కారణం ఏంటి అంటే డిఫెక్షన్స్, అంటే కాంగ్రెస్ పార్టీ వారి మిషన్ పూర్తి కాలేదు. సో లోక్సభ ఎలక్షన్లకు ముందే చాలామంది చేరిపోతారనుకున్నారు, కానీ లోక్సభ ఎలక్షన్ల తర్వాత కూడా చేరలేదు. ఇప్పటికి కనుక బీఆర్ఎస్ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు వచ్చి చేరి మెర్జర్ ప్రొవిజన్ అయిపోయి ఉంటే ఇప్పటికి మంత్రివర్గం అయిపోయేది. కానీ అక్కడ ఆగిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకో అనుమానం కూడా, మళ్ళీ ఈ 10 సీట్లలో ఉప ఎన్నికలు జరుగుతాయా అని. సో ఈ ఫ్యాక్టర్స్ కూడా మళ్ళీ ఛాలెంజింగ్ మొదలైనవి. అంటే వేరే పార్టీల నుంచి ఎవరు వస్తారు, అందులో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి. సో ఉదాహరణకు బీఆర్ఎస్ నుంచి కొంత ఒక 5గురినో 6గురినో ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చే నాయకుడు ఉంటాడు అనుకోండి, కొంత వెయిట్ ఉన్న నాయకుడు ఉంటాడు, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్లకు అకామిడేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఆ ప్రాంతం బట్టి ఇప్పుడు హైదరాబాద్కు చెందిన వాళ్ళు లేరు కనుక బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళనే బహుశా మంత్రివర్గంలో అకామిడేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు గాంధీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అలాగే ఇచ్చారు. సో హైదరాబాద్ అకామిడేషన్, కానీ ఆ మిషన్ మధ్యలో అయిపోయింది. కారణాలు ఏదైనా మనం గతంలో మాట్లాడుకున్న రీజన్స్ ఏమైనా ఆ మిషన్ ఆగిపోయింది. ఇది 4th ఫ్యాక్టర్. అంటే డిఫెక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ కాకపోవడం కూడా ఒక ముఖ్యమైనటువంటి రీజన్. సో అందువల్ల ఏ రీజన్స్ ఏమున్నా స్టిల్ మంత్రివర్గ విస్తరణ జరగాలి. ఎందుకంటే 6 ఖాళీగా పెట్టడం అనేది ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తుంది.